కొత్త నీరుకు చోటు కల్పిస్తూ పాత నీరు ముందుకు వెళ్ళిపోతుంది. కొత్త తరానికి దారి ఇస్తూ పెద్ద తరం కాలగర్భంలో కలిసిపోతుంది. అలా జరిగితేనే సృష్టి జవసత్వాలతో మనుగడ సాగిస్తుంది. మరి ఈ జీవన చక్రాన్ని అధిగమించి వేరే దారిలో జీవం కొనసాగించడానికి వీలుందా? మనిషి అమరత్వాన్ని పొందగలడా? ఇది చెప్పండి చాలు. మరణమే లేని జీవితం ఉంటుందా? సెయింట్ జర్మైన్ అలాంటి అమరత్వాన్ని పొంది చిరంజీవిగా నిలిచాడా అంటే అవుననే కథనాలు చాలానే ఉన్నాయి. అపోహలు, సత్యాసత్యాలు, మార్మికతలతో కూడిన జీవనం గడిపిన కొందరు వ్యక్తులు మనుగడ గురించి ఈరోజు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నారు. అది 1740వ సంవత్సరం. లండన్ వీధుల్లో ఒకరు చేతుల్లో వయలిన్ వాయిస్తూ నడుస్తున్నారు. ఆ వయలిన్ కళాకారుడి మధుర సంగీతానికి మైమరిచి ముగ్ధులైన ప్రజలు అతని చుట్టూ చేరారు. వీధి కళాకారుడేమో 4 చిల్లర డబ్బులు వేద్దామనుకున్నారు వాళ్ళు. అత్యంత ఖరీదైన దుస్తులు ధరించిన అతని వేషం చూసి ఆగిపోయారు. అతని పేరేంటి, ఊరేంటి అని అడిగితే పేరుకేం లేండి అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు. కొందరు ప్రముఖులు అతని సంగీత వాద్య విన్యాసానికి మెచ్చుకుని లండన్ రాయల్ హేమాకడ్ థియేటర్లో కచేరీ చేయమని ఆహ్వానించారు. ఆ వ్యక్తి వయోలిన్ మాత్రమే కాకుండా ఇంకా అనేక సంగీత వాయిద్యాలను కూడా వాయించి అందరినీ మంత్రముగ్ధుని చేస్తున్నాడు. ఆ వేదిక బహుళ ప్రసిద్ధి చెందింది కనుక దేశ విదేశాల నుంచి వచ్చిన అతిథులతో ఘనంగా కనిపిస్తోంది. చిత్రం ఏంటంటే ఆ అజ్ఞాత కళాకారుడు తనను పలకరిస్తున్న ప్రతి వ్యక్తితో అతని మాతృభాషలోనే సంభాషించాడు. ప్రాచీన కాలపు భాషా సౌందర్యం, నవీన కాలపు వాడుక పదజాలంతో అతని భాషా పాటవం వారిని చకితుల్ని చేసింది. చివరకు అందరూ పదే అడిగిన మీదట తన పేరుతో పనేముందని చెప్తూనే తనను కాంటే ద సెయింట్ జర్మైన్ అని పిలవచ్చని అన్నాడు. ఇంత సంగీతం, ఇంతటి భాషా పాండిత్యం ఎలా అబ్బాయిని అడిగినప్పుడు తాను చిరంజీవిని అని జవాబిచ్చాడు. జనం నవ్వారు. నేనేమీ చమత్కరించడం లేదన్నాడు అతను. అంతే. అతనెవరు? లండన్కి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, మునుపు ఎక్కడున్నాడు, ఏం చేస్తుంటాడు అనే ప్రశ్నల పరంపర మొదలైంది. ఇవన్నీ మనము తెలుసుకున్నాక అతనిప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలుసుకుందాం. ఆనాటి సంగీత కచేరీ తర్వాత లండన్ మొత్తంలో బీద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెయింట్ జర్మైన్ సంగీతాన్ని ఆస్వాదించారు. అతని గురించిన ఆలోచనలతోనే రోజు గడిపారు. మరింత సమాచారం కోసం మనం 1687కు వెళ్ళాలి. అప్పుడు ఇంగ్లాండ్ రాజుగా 2వ జేమ్స్ ఉన్నాడు. అతను క్యాథలిక్ క్రైస్తవుడు. క్యాథలిక్కులకు పోప్ సర్వాధికారి. అతనే సాక్షాత్తు దైవ ప్రతినిధి. కానీ తక్కిన పార్లమెంట్ సభ్యులు పోప్ ఆధిక్యాన్ని అంగీకరించని ప్రొటెస్టెంట్లు. బైబిల్ అన్నిటికీ ప్రామాణికమని భావించే ప్రొటెస్టెంట్స్ తమ భావాలకు వ్యతిరేకంగా జేమ్స్ II రాజ్యాన్ని పోప్కు కట్టబెట్టేస్తాడని భయపడ్డారు. అతని కుమార్తె మేరీ కూడా అతనికి వ్యతిరేకమే. అందుకని వాళ్ళంతా కలిసి 1688లో రాజుకు ఎదురు తిరిగారు. చరిత్రలో ఆ తిరుగుబాటును గ్లోరియస్ రెవల్యూషన్ అని పిలుస్తారు. ఫలితంగా రాజు పదవీచ్యుతుడవుతాడు. మేరీ సింహాసనాన్ని అధిష్ఠించి చనిపోయే వరకు పరిపాలించింది. అయితే 2వ జేమ్స్ కుమారుడికి తన తండ్రి పట్ల అందరూ అన్యాయంగా వ్యవహరించారని భావించి ఎలాగైనా ఇంగ్లాండ్ సింహాసనంపై తమదే అధికారం కొనసాగేలా చేస్తానని శపథం చేశాడు. అలా మొదలైందే జాకోబిజిటిజం. 2వ జేమ్స్ రాజు సంతతి మాత్రమే ఇంగ్లాండ్ సింహాసనానికి అసలైన వారసులనేది ఆ సిద్ధాంతం చెప్తోంది. సదరు భావజాలాన్ని ఇంగ్లాండ్ అంతా ప్రచారం చేశారు. అదిగో ఆ సమయంలోనే సెయింట్ జర్మైన్ ఇంగ్లాండ్లో ప్రవేశించాడు. 1745 నాటికి అతని పేరు ప్రఖ్యాతులు పై స్థాయి వరకు వ్యాపించడాన్ని చూసిన వారికి రాజసింహాసనానికి ముప్పు వాటిల్లుతుందేమోని అనుమానం వచ్చింది. అతను తనను సెయింట్ జర్మైన్ అని పిలుచుకోమన్నాడు తప్పితే తన అసలు పేరు చెప్పలేదు. కనుక అతను మారువేషంలో ఉన్న విద్రోహి కావచ్చని సందేహించారు. అతను ఇంగ్లాండ్ రేవులో దిగుంటాడని భావించి అక్కడ దస్తావేజుల్లో ఎతికారు. అతని వద్ద ఉన్న ధనాన్ని పరిశీలించారు. అతని రాకపోకల్ని, వేషభాషల్ని అనుమానించారు. కానీ ఇతమిత్తమైన సమాచారం ఏదీ దొరకపోవడంతో అతన్ని చెరసాల్లో బంధించారు. ఎంత ప్రశ్నించినా నిలదీసినా అతను మాత్రం తన గురించి వివరాలేవీ వెల్లడించలేదు. అసలు అతన్ని విచారించే అవకాశం ఇవ్వకుండా పెద్ద వాళ్ళ నుంచి సిఫారసు లేఖలు పోలీసులకు అందుతుంటే అతన్ని జైల్లో ఉంచడమే కష్టమైపోయింది. అందుకని అతన్ని విడుదల చేయక తప్పలేదు. హోరేస్ వాల్పోల్ అనే ఆక్స్ఫర్డ్ జమీందారు రాసిన పత్రంలో సెయింట్ జర్మైన్ని బహుముఖ ప్రజ్ఞావంతులను పేర్కొంటూ అతను ఇటలీకో, స్పెయిన్కో, పోలాండ్కో చెందినవాడు కావచ్చని ప్రస్తావించాడు. కొందరు అతన్ని మెక్సికో అమ్మాయిని పెండ్లాడి ఆమె సొత్తును మూటగట్టుకుని కాన్స్టాంటినోపోల్కు ఉడాయించాడని పేర్కొన్నారు. కొందరికి అతను సాధు మహాత్ముడు, మరికొందరు దృష్టిలో అతనొక దేశదిమ్మరి. అయితే చాలామంది దృష్టిలో అతను గొప్ప వంశానికి చెందినవాడు. ఇంగ్లాండ్ జైలు నుంచి విడుదలయ్యాక సెయింట్ జర్మైన్ ఫ్రాన్స్కి తరలిపోయాడు. వాళ్ళు అతన్ని అక్కడకు చేర్చుకున్నారు. అప్పుడే అతని గురించి ఫ్రాన్స్లో అందరికీ తెలిసింది. 1748లో అతను ఫ్రాన్స్ చేరుకుని సామాజికంగా, రాజకీయంగా ప్రముఖులైన వారితో నెయ్యం చేశాడు. అంటే స్నేహం. వాళ్ళు అతన్ని అంతే ఘనంగా గౌరవించారు.
ఫ్రెంచ్, జర్మన్, డచ్, పోర్చుగీస్, రష్యా, ఇంగ్లాండ్, చైనీస్, లాటిన్, అరబ్ వంటి సమకాలీన పశ్చిమ భాషల్లో నిష్ణాతుడు కావడం, ప్రాచీన భాషలైన గ్రీక్, సంస్కృత భాషల్లోనూ నిరాటంకంగా సంభాషించగలగడానికి అతను ఎంతో ఇష్టపడేవాడు. అది చూసిన వాళ్ళందరూ సంభ్రమాశ్చర్యానికి గురయ్యేవాళ్ళు. ఇక ఫ్రాన్స్ రాజు 15వ లూయి కూడా అంతే ఆశ్చర్యపోయాడు. అందుకని అధికారిక సమావేశాలకు కూడా సెయింట్ జర్మైన్ని పంపించసాగి లూయి అతన్ని బాగా విశ్వసించడం మొదలుపెట్టాడు. జర్మన్ ప్రభావం రాజకీయంగానే కాదు, రాజాంతఃపురం వరకు విస్తరించింది. అయితే ఆ స్థాయిలో చరిత్రకారులకు మాత్రమే జర్మన్ పెద్ద అంతుచిక్కని మహనీయుడైపోయాడు. లోకంలో ఏ దేశం ఎప్పుడు ఏ దేశంతో తలపడుతోంది, ఎంత నష్టం కలిగిందో వంటి విషయాల్ని తానే తన కళ్ళతో చూసినట్టు చెప్పేవాడు. చరిత్ర ప్రకారం చెంగిస్ ఖాన్ పుట్టుక గురించి ఖచ్చితమైన వివరాలు లేవు. అలాగే అతని మరణానంతరం అతని శరీరాన్ని ఎక్కడ సమాధి చేశారన్నది కూడా చరిత్రలో ఎక్కడా లేదు. జనం నమ్మినవన్నీ వివాదాస్పదమే కదా. ఈనాటికి ఆ వివరాలు ఎవరికీ తెలియవు. ఇలాంటి సాధారణ ఊహలు ఆనాటి కాలంలో చాలా ఉండేవి. ఫ్రాన్స్ రాజస్థానంలో పలువురు జర్మైన్ 100 సంవత్సరాలుగా జీవిస్తూ ఉన్నాడని అనుకునేవారు. అటువంటి ఓ విందు సమయంలో గియాకోమో కసానోవా అనే ఆ కాలపు ప్రసిద్ధ అందగాడికి జర్మన్తో పరిచయం ఏర్పడింది. ఆ కసానోవా అత్యంత స్త్రీలోలుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందాడు. యుక్త వయసు నుంచే అనేక మంది స్త్రీలతో శారీరక సంబంధాలుండేవి. సొంత సోదరితోనే అటువంటి నీచమైన సంబంధం కలిగి ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చాడని చరిత్ర చెప్తోంది. అందుకే అనేక మంది స్త్రీలతో సంబంధాలు ఉన్న మగవాడిని కాసనోవా అని ఎద్దేవా చేసి పిలిచేవారు. అలాంటి కాసనోవాకి 1777లో పారిస్ నగరంలో జర్మైన్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో ప్రభావితుడైన కాసనోవా అతని గొప్ప విద్యావేత్త, భాషావేత్త, సంగీతవేత్త, రసాయనవేత్త, అద్భుతమైన వ్యక్తి అంటూ శ్లాఘించాడు. ఎన్నో మంచి లక్షణాలు కలిగిన వాడని కితాబిచ్చాడు. అంతేకాదు జర్మైన్ తనకు 300 ఏళ్ల వయసు ఉంటుందని తనతో చెప్పాడని కూడా కాసనోవా తన పరిచయస్తులకు చెప్పేవాడు. ఇక 1760లో ఈ జర్మైన్ గురించి తెలుసుకున్న కాంటెస్ వన్ జార్జ్ అనే ఓ పెద్దింటి మహిళ అతన్ని చూసేందుకు ఫ్రాన్స్ రాజస్థానానికి వచ్చింది. ఆమె జర్మైన్ను చూస్తూ 1710లో వెనిస్ నగరంలో తాను అతడి తండ్రిని చూసినట్టు చెప్పింది. అందుకు అతడు ఏమన్నాడో తెలుసా? ఆనాడు ఆమె చూసింది తన తండ్రిని కాదు, తననే అని చెప్పాడు. అంటే 50 ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాడా? అసలు ఇది ఎలా సాధ్యం అని ఆమె నవ్వింది. ఆమె వయసు మీరి వృద్ధురాలైంది. ఇతనేమో నడి వయసులో 45 ఏళ్లవాడిగా ఉండిపోయాడు. 50 ఏళ్ల క్రిందటి తన పరిచయ సంభాషణల్ని అతను ఆమెకు గుర్తు చేస్తుంటే ఆమె నిర్ఘాంతపోయింది. నిజానికి మనం ఇక్కడితోనే ఆగిపోవచ్చు. ఇదేదో కట్టుకథ అని గాని, పశ్చిమ దేశాలు ఇలాంటి పుకార్లను నిజమని నమ్మేట్లుగా చెప్తుంటాయని, గ్రహాంతరవాసులు వచ్చి వెళ్లారని, ఎగిరే పళ్ళాలు కూల్చేశామని రకరకాలుగా మాటలు వినిపిస్తూ ఉంటాయి. ప్రయోగాలు చేసి అవి తప్పు అని తేల్తాయి. మరి ఇమ్మోర్టాలిటీ అనేది కూడా నిజమా, అబద్ధమా? సెయింట్ జర్మైన్ 3వ శతాబ్దానికి జీవించాడా? ఎవరైనా అతని కథను వాడుకుని ఇలా ప్రచారం చేశారా అన్నది క్లుప్తంగా చెప్పుకుందాం. ఐరోపా సమాజం ఇప్పటిలాగా ఒక యూనియన్గా ఉండేది కాదు. వాటికి అస్సలు సరిపడేది కాదు. బ్రిటన్, పర్షియా కలిసి ఫ్రాన్స్, ఆస్ట్రియాలను అణచివేయాలని సంకల్పించాయి. ఇక్కడ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకులు మెల్లగా భారతదేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకుని తమకంటే ముందే వచ్చిన ఫ్రెంచ్, డచ్, పోర్చుగీసుల ప్రభావాన్ని వేళ్ల మీద లెక్కపెట్టే ప్రాంతాలుగా మార్చేశారు. 1756లో బ్రిటన్, ప్రష్యాలతో ఫ్రాన్స్, ఆస్ట్రియాలకు రాజుకున్న యుద్ధంలో చుట్టుపక్కల దేశాలు జోక్యం చేసుకున్నాయి. దాంతో చరిత్రలో 7 years వార్గా పిలువబడే ఈ యుద్ధాన్ని మొదటి ప్రపంచ యుద్ధంగా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఈ యుద్ధాన్ని ఆపడానికి సెయింట్ జర్మైన్ చాతుర్యం అక్కరకొస్తుందని నమ్మిన ఫ్రెంచ్ రాజు 15వ లూయి అతన్ని ఇంగ్లాండ్కు పంపించాడు. ఇది జరిగింది 1760లో. జర్మైన్ అక్కడికి వెళ్ళాక అక్కడ బెంట్రాండ్ ఫిలిప్ అనే అధికారికి చైనా పింగాణి వస్తువులను స్వయంగా తయారు చేసి కానుగ్గా ఇచ్చాడు. వాటి అందం నచ్చిన ఫిలిప్ చైనా మట్టితో పింగాణి వస్తువుల తయారీ చేపట్టి వ్యాపారం చేద్దామనుకున్నాడు. జర్మైన్ ఫ్రాన్స్ నుంచి వచ్చాడని తెలిసి అతన్ని ప్రస్తావన చేశాడు. వ్యాపారము నడిచింది. ఆ తర్వాత జర్మైన్ని ఫ్రాన్స్కి వచ్చేమని పిలుపొచ్చింది. ఆ తర్వాత అతని ఆచూకీ ఎవరికీ తెలియరాలేదు. లండన్, బెర్లిన్, వియన్నా, మిలాన్, ఊబర్గన్ వంటి ప్రదేశాలు తిరుగుతూనే ఉన్నాడు. కానీ 1779 వరకు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. ఓ 50 ఏళ్ల తర్వాత 1835లో పారిస్ నగరంలో కౌంట్ ఆఫ్ సెయింట్ జర్మైన్ పేరుతో ఒక అతను తిరగసాగాడు. కొందరు అతన్ని సెయింట్ జర్మైన్ యొక్క పునర్జన్మ అన్నారు. అలా అతను ప్రసిద్ధి చెందుతుండగానే ఓనాడు మాయమైపోయాడు. 1867లో మిలాన్ నగరంలో సెయింట్ జర్మైన్ లాంటి వ్యక్తి కనిపించాడు. 1896లో తను కౌంట్ ఆఫ్ సెయింట్ జర్మైన్ కలిసినట్టు థియోసాఫికల్ సొసైటీ స్థాపకురాలు అని విసెంట్ చెప్పారు. మళ్ళీ 1926లో థియోసాఫికల్ సంస్థకు చెందిన సిడబ్ల్యూ లీడ్ బిటర్కి అతను రోమ్లో కనిపించాడు. అలా 2010 వరకు చాలామంది సెయింట్ జర్మన్ని పలుచోట్ల చూసినట్లు చెప్తూ వచ్చారు.
ప్రిన్స్ 1749లో మైమ్ కళాకారుడు, హాస్య నటుడు మైలార్డ్ గోవర్ అందరి సమక్షంలో సెయింట్ జర్మైన్ లాగా వేషం ధరించి తిరిగేవాడు. అతన్ని అసలైన జర్మన్గానే భ్రమించి గౌరవించేవారు. నిజానికి 1777లో జర్మైన్ని కలిశానని, అతనికి 300 సంవత్సరాల వయసని చెప్పిన కసానోవా కలిసింది. ఈ నకిలీ జర్మైన్నే 1740లో లండన్ వీధుల్లో వయోలిన్ చేతబట్టి తిరిగిన జర్మైన్ కూడా నకిలీ జర్మైన్ అయుంటాడంటే అవునని చాలామంది చరిత్రకారులు అంటున్నారు. ఈ లెక్కన సెయింట్ జర్మైన్ని 100 ఏళ్ల కాలంలో తాము చూశామని చెప్పినవన్నీ కట్టుకథలేనా? ఇక ప్రిన్స్ చార్లెస్ ఈ నిగూఢ రహస్యాలకు సమాధానం చెప్పాడు. హంగేరీకి చెందిన ప్రభువు 2వ ఫ్రాన్సిస్, అతని కుమారుడే ఈ జర్మైన్. తన కొడుకు లియోపోల్డ్ 4 ఏళ్ల వయసులో చనిపోయాడని ఫ్రాన్సిస్ చెప్పారు. అయితే శత్రువుల నుంచి కొడుకును కాపాడుకోవడానికే అతను అలా అబద్ధం చెప్పాడని కొందరు, సంపద మొత్తం కొడుక్కిచ్చి మారు పేరుతో గుర్తింపు పొంది జీవించేలా పథకం వేసి అలాగే చేశారన్నది కొందరి వాదన. ఏదేమైనా సరే ఇది కట్టుకథ అంటూ కొందరు, నిజమని కొందరు. ఎందుకంటే ఈ అన్ని వయసులతో లెక్కల్లోకి వెనక్కి వెళితే జర్మైన్ ఫ్రాన్సిస్కి అతను 15 ఏళ్ల వయసులోనే పుట్టుండాలి. జర్మైన్ 1691లో పుట్టుండాలి. ఈ లెక్కలన్నీ తప్పుడు తడకలుగా ఉండడంతో అంతా సరిపోతుందనుకున్న ఫ్రాన్సిస్ II రాకోజీ కొడుకు వృత్తాంతం కూడా అనుమానాస్పదమైంది. కాబట్టి చరిత్రలో సెయింట్ జర్మైన్ అనే వ్యక్తి అసలున్నాడా లేడా అన్నది పుక్కిట పురాణంగా మిగిలిపోయింది. అయితే అతని పాత్రను చరిత్రలో పలువురు తామే అతనిగా పేర్కొంటూ నటించడంతో అతను మరణమెరుగని చిరంజీవి అని తప్పుగా భావించడం జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.